టాలీవుడ్ లో మళ్ళీ ఇంకోసారి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వచ్చాయి. ఈసారి ఆరోపణల్లో చిక్కుకుంది మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. రమ్య మోహన్ అనే పర్సన్ చేసిన ఆరోపణలతో ఇప్పుడు సోషల్ మీడియా అంతా షేక్ అయిపోయింది. విజయ్ ఫ్యాన్స్ ఆమెని టార్గెట్ చేయడమే కాకుండా ఏకంగా ఎక్స్ లో నుంచి తీసేశారు. ఇంతకీ ఏంటా వివాదం? విజయ్ సేతుపతి అంటే తెలియని సినిమాలు ఎవరుండడు. ఆయన నటించిన మహారాజు మూవీ ఎంత సంచలనం హిట్ అయిందో అందరికీ తెలుసు. ఇప్పుడు సార్ మేడం సినిమాతోనూ ఆయన మెప్పించారు. ఇలాంటి సమయంలో విజయ్ సేతుపతిపై వచ్చిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఆయనపై ఓ అమ్మాయి చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాలీవుడ్ లో డ్రగ్స్ కాస్టింగ్ కౌచ్ సర్వసాధారణంగా అయిపోయిందంటూ రమ్య మోహన్ అనే యువతి గత నెల 28న ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. అందులో తనకు తెలిసిన ఓ యువతికి జరిగిన అన్యాయం గురించి వివరిస్తూ దానికి కారణం విజయ్ సేతుపతి అని ఆరోపించింది. తమిళ ఇండస్ట్రీలో డ్రగ్స్ కాస్టింగ్ కౌచ్ కల్చర్ జోక్ కాదు. తనకు తెలిసిన మీడియాకు బాగా పరిచయం ఉన్న ఓ యువతిని ఇప్పుడు ఊహించని ఒక ప్రపంచంలోకి నెట్టేశారని ఆరోపించింది. ఆమె ఇప్పుడు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉందని చెప్పుకొచ్చింది రమ్య మోహన్. ఆ బాధితురాలికి క్యారవన్ ఫేవర్ కోసం 2 లక్షలు, డ్రైవ్స్ కోసం 50,000ను స్టార్ హీరో విజయ్ సేతుపతి ఆఫర్ చేశాడంటూ అలిగేషన్స్ చేసింది. ఆమెను అతను చాలా ఏళ్లుగా వేధించాడంటూ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇదొక్కటే కాదు, ఇండస్ట్రీలో ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. బాధితులను విస్మరిస్తూ ఇలాంటి వ్యక్తులను మీడియా దేవుడిగా చిత్రీకరిస్తుంది అంటూ రమ్య విమర్శించింది. విజయ్ ని ఆరోపిస్తూ చేసిన ట్వీట్లను కాసేపటికే ఆమె డిలీట్ చేసింది. దీంతో పెద్ద ఎత్తున ఆమెపై విమర్శలొచ్చాయి. మళ్లీ మరో పోస్ట్ చేసింది. కోపంతో ఆ ట్వీట్ పెట్టానని, అది అంత వైరల్ అవుతుందని ఊహించలేదని, బాధితురాలి గోప్యత శ్రేయస్సు కోసం తన పోస్ట్ ను తొలగించినట్లు ఆ ట్వీట్ లో రాసుకొచ్చింది. రమ్య మోహన్ పెట్టిన ట్వీట్ పై విజయ్ ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ కూడా మండిపడ్డారు. ఆమె ట్విట్టర్ అకౌంట్ డిలీట్ అయిపోయేలా ఎక్స్ లో రిపోర్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె అకౌంట్ సస్పెండ్ అయింది. కానీ ఆమె చేసిన ఆరోపణలను విజయ్ సేతుపతి మాత్రం లైట్ గా తీసుకోలేదు. తను నటించిన కొత్త సినిమా సార్ మేడం విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై వచ్చిన కాస్టింగ్ కౌచ్ ఆరోపణల గురించి రియాక్ట్ అయ్యారు. ఆమె చేసిన ఆరోపణలు నిజం కాదన్నారు విజయ్. ఆమెపై సైబర్ క్రైమ్ లో తన టీం ఫిర్యాదు చేసిందని చెప్పారు. చిత్ర పరిశ్రమలోనే కాదు, దూరం నుంచి నన్ను చూసిన వారు కూడా ఇలాంటి ఆరోపణలు విన్న తర్వాత నవ్వుతారు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు తనను బాధించలేవని చెప్పారు. కానీ ఆ మహిళ చేసిన ఆరోపణలతో తన కుటుంబం, సన్నిహితులు చాలా కలత చెందారని, ఇలాంటి మాటలు ఇక్కడ సహజమే అన్నారు. వాటిని వదిలేయమని తన కుటుంబాన్ని కోరానని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో గుర్తింపు కోసమే ఆమె ఇలా చేస్తోందని అర్థమవుతోందన్నారు. ఆమె పేరు కొన్ని నిమిషాల పాటు వైరల్ అవుతుంది, ఆపై పేరొస్తుంది. ఆమె దానిని ఆస్వాదించనివ్వండి అంటూ విజయ్ కౌంటర్ ఇచ్చారు. 7 సంవత్సరాలుగా ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఎన్నో ఎదుర్కొన్నానని గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పటివరకు అలాంటివి తన లక్ష్యం మీద ప్రభావితం చేయలేదన్నారు. అది ఎప్పటికీ జరగదని చెబుతున్నారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.